ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం మీ అందరికీ శుభములు. జీవం గల తండ్రికి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయమన్న వాక్యము ఏబీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనం క్లుప్తంగా మనము చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నారు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు అని చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనకి. ఎలా దుఃఖపరుస్తున్నామంట? మనం చేసిన పాపము వల్ల అంట. మన నోటితో చేసిన పాపము, తలంపుల ద్వారా చేసిన పాపము, హృదయంలో చేసిన పాపము, శరీరంతో చేసిన పాపము, వ్యభిచారంతో నిండిపోయిన ఆలోచనల ద్వారా చేసిన పాపము, మన ప్రవక్తల ద్వారా చేసిన పాపము, మన నోటి మాటతో చేసిన పాపము, ఇవన్నీ వారమంతా చేసేస్తున్నాం మనం. మళ్ళీ ద్వేషిస్తాం, ఒకరి మీద కోపం పెట్టేసుకుంటాం, వాళ్ళు ఎదిగితే చూడలేకపోతాం, ఈర్ష, ఇవన్నీ పెట్టేసుకుని మనం వారమంతా సోమవారం నుంచి శనివారం దాకా ఇవన్నీ పాటించేసి మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి సన్నిధికి వచ్చేసి మైకులు ఇచ్చేసుకుని పాటలు పాడేసి బలిపీఠం ఎక్కేసి సువార్త దేవుడి మాటలు చెప్పేస్తే అది దేవుడికి ఆనందం అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళందరూ అంట ఎవరిని ఏడిపిస్తున్నారంట? దేవుని పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరుస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు అనేకమైన సంఘంలో ఎలా ఉందంటే దేవుని అభిషేకము పొందుకోకుండా, దేవుని ఆత్మను పొందుకోకుండా, దేవుని పిలుపు లేకుండా చాలామంది బలిపీఠం ఎక్కేసి సువార్త ప్రకటించేస్తున్నారు, సువార్త చెప్పేస్తున్నారు, అంతా మాకు తెలిసే అని చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు అని చెప్తున్నది దేవుడు. ఈరోజు చాలా చోట్ల చూస్తుంటే మా సంఘానికి రండి మీకు స్వస్థలు జరిగిపోతాయని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మని హేళన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే అల్లరితో కూడిన పాటలు, గంతులు, ఆటపాటలతో నిండిపోయి ఉంది, అరుపులు, విజిల్లుతో నిండిపోయి ఉంది. మళ్ళీ స్వస్థలు జరగాలంటే తందితే స్వస్థత జరిగిపోతుందంట, ఊరితే స్వస్థత జరిగిపోతుందంట, ఉమ్మేస్తే స్వస్థత జరిగిపోతుందంట. లేదంటే ఏ ఫలము తింటే అంట ఆ ఫలాన్ని ఇస్తున్నాడంట, ఏదో యాపిల్ కానీ లేకపోతే గ్రేప్ సంథింగ్ ఏదో ఫలం ఇస్తున్నాడంట, ఫ్రూట్. ఆ ఫలం తింటే స్వస్థత జరిగిపోతుందంట. అయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యమే నిన్ను స్వస్థపరచును. అయితే అలాంటి కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తున్నాం? హేళన చేస్తున్నాం. దేవుడు ఏడిపించే బిడ్డలుగా ఉన్నాం మనం ఈరోజు. అలాంటి వాళ్ళని నమ్మి, వాళ్ళ వెనక సాంగత్యం చేసి, వాళ్ళందరిని నమ్మి వాళ్ళ వెనక వెళ్ళి వాళ్ళ వాక్యాలు వినటం వల్ల ఏమవుతుందంటే దేవుడి ఆత్మని మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామంట. మళ్ళీ అలాంటి వాళ్ళు దేవుడిని దుఃఖపరుస్తున్నారో తెలుసా? దేవుడితో సహవాసము చేయకుండా, దేవుని యందు ప్రార్థన చేయకుండా, దేవుడి వైపు చూడకుండా, ఆయన యందు విశ్వాసంతో ఉండకుండా, ఆయన చిత్తము మన ద్వారా నెరవేర్చనివ్వకుండా, లేదంటే ఏదో చిన్న సమస్య వచ్చేటప్పటికి, రోగం వచ్చేటప్పటికి, కుటుంబ సమస్యలు వచ్చేటప్పటికి దేవుడిని నిందించి, దేవుడికి దూరం అయిపోయి, పాపులతో కలిసిపోయి, పాపులు సహవాసం చేసి, పరిశుద్ధులతో మానివేసి, పరిశుద్ధ సహవాసం మానివేసి, పాపులతో సహవాసం చేస్తూ వాళ్ళు ఏం చేస్తా ఆ ప్రవర్తన అంతా మనం కూడా వాళ్ళతో పాటు కలిసి చేసుకుంటూ పోతే ఏమన్నా దుఃఖిస్తున్నామంటే ఈరోజు దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖిస్తున్నాడంట. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన పునరుద్ధానం రోజున, మరణించి తిరిగి లేచిన రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆదరణకర్తను మీకు విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్తున్నాను, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవించిన వాడే నా బిడ్డ అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. అలాంటి పరిశుద్ధాత్మని ఈరోజు ఏం చేస్తున్నారంటే అల్లరి పాలు చేసి మన చెడు ప్రవర్తన వల్ల పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖిస్తున్నామంట. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు, నీలో కోపం ఉందా? దేవుణ్ణి ఏడిపిస్తున్నాను. నీలో దోషణ మాటలు ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటున్నావా? ఒకరిని చూసి అసహించుకుంటున్నావా? దేవుడి సంఘాన్ని చెడగొట్టాలని చూస్తున్నావా?
లేదంటే ఒకళ్ళు ఎదిగిపోయాడని చెప్పి నువ్వు ఎదగలేదని చెప్పి ఈర్ష్య నీలో వచ్చేసిందా? అయితే నీలో ఎవరున్నట్టంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నీలో ఎవరున్నారంటే సైతాను ఉంది. సైతాను సాంగత్యంతో నిండిపోయి ఉన్నావు ఈరోజు నీవు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే బిడ్డలుగా మీరు ఉండకూడదు. నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో. దేవాది దేవుడు ఏదైతే చెప్తున్నాడు నీకు అది నీవు తూచా తప్పకుండా చెయ్యని చెప్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. మనుషులు చెప్పిన పని కాదు నువ్వు చేయవలసింది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే బోధిస్తున్నా అది బోధించు, అది చెయ్యి. అంతేకాని దేవుడికి హేయమైన కార్యములు, దేవుడికి ఇష్టం లేని పనులు చేసి ఇది పరిశుద్ధాత్మ దేవుడైతే ఏం చేశాడు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడని చెప్పి దేవుడిని ఏం చేస్తున్నారు మీరు? హేళన పాలు చేస్తున్నారు మీరు. నీ సొంత ఆలోచనని ఆలోచించేసి దేవుడిని ఏం చేస్తున్నావు, ఇది దేవుడే నాకు తెలియజేస్తాడని చెప్పి అది దేవుడి ప్రణాళిక అని చెప్పి నీ అంతటి నువ్వే ఆలోచన చేస్తే అది దేవుడి ప్రణాళిక అని చెప్పి సృష్టించేస్తున్నావు ఈరోజు. అలాంటి పనులు చేయవద్దని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనం అందరం ఏం చేస్తున్నామంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే మనము దుఃఖపరుస్తున్నామంట. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడు అని చెప్తున్నాడు దేవుడు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేయకూడదంటే దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. దేవుని అభిషేకంతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. యేసుక్రీస్తు మనం ఏకశరీరం ఏకత్వం కలిగి జీవించాలని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. నెక్స్ట్ దేవుడి ఆత్మను పొందుకున్న వాళ్ళలో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాళ్ళలో ఏం ఉండకూడదంటండి? సమస్తమైన ద్వేషము ఉండకూడదంట. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని ఏమి ఉండకూడదు? సమస్తమైన ద్వేషము ఉండకూడదు, కోపము ఉండకూడదు. మనలో నేను అయ్యే కదా ఉంటేనే సమస్తమైన ద్వేషాన్ని విడిచిపెట్టాలంటున్నారు. నీలో కోపం ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. తర్వాత క్రోధం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, దూషణ ఉండకూడదు, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. దేవుడు ఏమంటే వీటన్నిటిని నీవు సమస్తమైన దుష్టత్వాన్ని నువ్వేం చేయాలంట? వీటన్నిటిని విసర్జించాలి. ఈరోజు దేవుడు నమ్ముకున్న బిడ్డల్లో వేటిని విసర్జిస్తున్నాం అంటే ప్రార్థన విసర్జిస్తున్నాం, దేవుడు వాక్యాన్ని విసర్జిస్తున్నాం, వాక్యాన్ని చదువుతూ విసర్జిస్తున్నాం. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. అంటే వీటిని మనం ఏం చేస్తున్నాం అండి? విసర్జిస్తున్నాం అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ విసర్జించేసి నువ్వు ఆదివారం వచ్చేటప్పటికి బలిపెట్టవేసి ప్రార్థన చెప్పేస్తే, వాక్యం చెప్పేస్తే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్ట? నో.